హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు చెరపకురా చెడెవు. ఒక ఊళ్ళో ఒక పేద ముసలివాడు ఉండేవాడు. వాడికి పాపయ్య, కన్నయ్య అనే ఇద్దరు కొడుకులు. వారికి ఉన్న ఆస్తి కొద్దిపాటి ఇళ్ల స్థలము, కొన్ని కోళ్ళు, ఒక కుక్క మాత్రమే. ముసలివాడు చనిపోతూ తన కొడుకులిద్దరినీ పిలిచి, నాయనలారా, నా అనంతరం మీరిద్దరూ తగాదాలు పడకుండా మనకున్న కొద్దిపాటి ఆస్తిని పంచుకొని సుఖంగా బతకండి, ఒకరినొకరు మోసం చేసుకోవద్దు అని హితబోధ చేశాడు. అన్నదమ్ములిద్దరూ అలాగే చేస్తామన్నారు. తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళు తమ ఇళ్ల స్థలాన్ని చెరిసగం పంచుకొని చెరొక గుడిసె వేసుకున్నారు. పెద్దవాడైన పాపయ్యకు కోళ్ళన్నింటినీ తానే కాజేయాలన్న దుర్మార్గపు ఆలోచన కలిగింది. కుక్కను మేపడం శుద్ధ దండగ. కోళ్ళైతే అవి పెట్టే గుడ్లు అమ్ముకొని త్వరలోనే బోల్డంత డబ్బు పోగు చేయవచ్చునని అతను ఆలోచించాడు. ఈ ఆలోచనతో అతను తమ్ముడైన కన్నయ్యతో, తమ్ముడు, నాన్న మనిద్దరినీ తగాదాలు లేకుండా ఆస్తి పంచుకోమన్నాడు కదా, అందుచేత కోళ్ళని నాకిచ్చి వాటికన్నా ఎన్నో రెట్లు విలువైన కుక్కను నువ్వు తీసుకో. దాని సహాయంతో నువ్వు ఎంతైనా సంపాదించవచ్చు, ఏమంటావు అన్నాడు. అమాయకుడైన కన్నయ్య అందుకు సంతోషంతో అంగీకరించి తన వాటా కింద కుక్కను తీసుకున్నాడు. మర్నాటి నుంచి పాపయ్య కోళ్లను పెంచుతూ అవి పెట్టే గుడ్లు అమ్ముకొని సుఖంగా జీవించసాగాడు. కన్నయ్యకు మాత్రం తాను ఎలా బతకాలన్న సమస్య త్వరలోనే ఎదురైంది. అతను తినడమే కాక కుక్కకు కూడా తిండి పెట్టాలి. అందుచేత అతను కుక్కను తీసుకొని అడవికి వేటకు వెళ్ళాడు. కుక్క సహాయంతో అతను ఒక లేడీని కొట్టి దాన్ని తీసుకుపోయి పట్నంలో మంచి ధరకు అమ్మేసి తనకు కావలసిన సరుకులన్నీ తెచ్చుకున్నాడు. ప్రతిరోజు కన్నయ్య ఇలాగే అటవికి వెళ్ళి ఏదో జంతువుని వేటాడి పట్నంలో అమ్ముకొని త్వరలోనే చాలా డబ్బులు సంపాదించాడు. ఇది చూసి పాపయ్యకు కన్నయ్య మీద, అతని కుక్క మీద అమితమైన అసూయ, పట్టరాని ద్వేషం కలిగాయి. ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని అతను నిశ్చయించుకున్నాడు. సాయంత్రం వేళ కన్నయ్య ఎటో వెళ్ళిన సమయం చూసి పాపయ్య గబగబా అన్నంలో విషం కలిపి కుక్కకు పెట్టి చప్పున తన ఇంట్లోకి దూరి తన పనులు ఏవో చూసుకోసాగాడు. కుక్క విషపుటన్నం ఇముడ్చుకోలేక తూలుతూ పాపయ్య ఇంటి వెనక్కు వెళ్ళి అక్కడ తిన్నదంతా వాంతి చేసుకుని పెద్దగా మూలుగుతూ కన్నయ్య ఇంటికొచ్చి పడుకున్నది. తర్వాత కొద్దిసేపటికి పాపయ్య కోళ్ళు అటుగా వచ్చి కుక్క వాంతి చేసుకున్న అన్నం అంతా తినేశాయి. చీకటి పడుతూ ఉండగా పాపయ్య తన కోళ్ళన్నింటినీ గూట్లోకి తోలేశాడు. మర్నాడు తెల్లవారుతుండగా పాపయ్య నిద్రలేచి కన్నయ్య కుక్క ఆ పాటికి చనిపోయి ఉంటుందనుకున్నాడు. కానీ తన కుక్కను వెంటబెట్టుకొని వేటకు బయలుదేరుతూ కన్నయ్య అతనికి కనిపించాడు. కుక్క ఇంకా బతికే ఉన్నందుకు ఆశ్చర్యపోయి పాపయ్య తన కోళ్లను మేతకు వదలడానికి గూడు దగ్గరికి వచ్చేసరికి తన కోళ్ళన్నీ చచ్చిపడి ఉండడం పాపయ్యకు కనిపించింది. విన్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ కథ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ కథ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.